అలానే కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల కొద్దిగా అహంకారానికి దూరంగా ఉండాలి. నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వారు వినయాన్ని కనుక పాటించినట్లయితే చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక జనవరి 14వ తేదీన రవి ధనుర్రాశి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు ధనుర్రాశిలో ఉంటాడు. ఆ తరువాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మకర రాశిలోకి రవి అంటే మీ జన్మరాశికి లాభస్థానాధిపతి అయిన రవి 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడో క్రమశిక్షణ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, చేసేటటువంటి పనుల్లో చాలా జాగ్రత్తగా అనుభవపూర్వకంగా చేయగలుగుతూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంగా ఇది ఉండబోతూ ఉంది. అలానే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చులపై మాత్రం కొద్దిగా నియంత్రణ అవసరం. అలానే 15వ తేదీ నుంచి కుజుడు కూడా ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి కుజుడు 3, 4 స్థానాలలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పోటీ పరీక్షలలో కూడా నెగ్గుకొని ముందుకు రాగలిగినటువంటి స్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఇక 16వ తేదీ నుంచి బుధుడు కూడా మీ జన్మరాశికి 4వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ప్రాక్టికల్గా డెసిషన్స్ అనేటటువంటివి పర్ఫెక్ట్గా తీసుకునే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి బుద్ధికారకుడైనటువంటి బుధుడు 4వ స్థానంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది అని చెప్పాలి. మరి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసం అంటే ఇప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అని చెప్పాలి. అలానే ఉద్యోగపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారికి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. జనవరి 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీ జన్మరాశిలోనే చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మానసికంగా బ్రహ్మాండమైనటువంటి బలాన్ని ఇస్తుంది. 11వ తేదీ నుంచి ప్రయాణాలకు సంబంధించినటువంటి రూపొందుకుంటూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అద్భుతమైన సమయంగా మారుతూ ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడితే చక్కగా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుపు రంగు వస్త్రాలు కనుక ధరించి సోమవారం పాలు కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు.